స్తుతించండి, ఆయన గణపరచండి. ఒక్క చిన్న ప్రార్థన చేయండి, ప్రభువా నేను ఆధ్యాత్మిక అభివృద్ధి పొందాలనుకుంటున్నాను అనే నిర్ణయం తీసుకోండి. దేవుడు అన్ని విషయాల్లో మిమ్మల్ని వర్ధిల్లింపజేస్తాడు. ఎవరైతే ఈరోజు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారో, జాలిపడుతున్నారో వారి ముందే దేవుడు మిమ్మల్ని హెచ్చించి ఉన్నతమైన స్థితికి నడిపిస్తారు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ వాగ్దాన సందేశాన్ని ఈరోజు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నీవు మమ్మల్ని వర్ధిల్లింపజేసే దేవుడు గనుక నీకు వందనాలు. అయితే ముందుగా మేము ఆత్మలో వర్ధిల్లాలని, నీ కృపలో వర్ధిల్లాలని మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ వాగ్దాన సందేశాన్ని మా ప్రియులు ఏ ఏ దేశాల నుంచి, ఏ ప్రాంతాల నుంచి అయితే వీక్షిస్తున్నారో అందరినీ బలపరచండి. వాక్య సంబంధమైన ఉద్యమంలో ప్రతి ఒక్కరూ కొనసాగడానికి నీవే నీ కృపను సమృద్ధిగా కుమ్మరించండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. సకల విధములైన ఉపద్రవాల్లో ఉన్న వారికి మీరే నెమ్మదినిచ్చి విడుదలిచ్చి ఉన్నతమైన స్థితిలో వారిని నిలబెట్టమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.